ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, చెడు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అమ్మ దిష్టి అన్నీ పోవాలి. నిప్పులో కలిపి ఒక్కొక్కరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది. వెళ్ళాలనే ఉంది, అది నేను పెరిగిన చోటు. కానీ బాబాయ్ మళ్ళీ అది రిపీట్ అయితే? తప్పుగా ఏం జరగలేదు. నిజం చెప్పాలంటే లేదు, కానీ నా వల్ల కావడం లేదని ఎలా తెలుస్తుంది? మనం ఆ హోమం మళ్ళీ చేస్తే మంచి జరుగుతుందంటారా? సాయి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావమ్మా? నాన్నా, నాకేం దొరికిందో చూసారా మీరు? పేరు భలే ఉంది కదా. ఇలా ప్లాన్ షీట్ వేసి పిలిచిన ఆత్మలు తిరిగి వెళ్ళడానికి ఒప్పుకోవుంటాం. కేవలం మూఢనమ్మకాలు మాత్రమే. అలా ఊరికే ఇంట్లో నుంచి గెంటేయడం కదా. నా చిన్నప్పుడు నా మీద చేతబడి జరిగింది. నా చుట్టుపక్కల తిరుగుతూ ఉన్న ప్రేతాత్మల్లారా, నేను మిమ్మల్ని అందరినీ వెంటనే ఇక్కడికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడికి రండి. మన రాజు పరిస్థితిలా ఇంకా ఎన్నాళ్ళుంటుందంటావు? అసలు వాస్తవం ఏంటి అనేది తన మనసుకు మాత్రమే బాగా తెలుసు. మన ఇంట్లో అప్పట్లో ఒక ఆవిడ అద్దెకుండేది కదా. అంటే అలా చేసిందని నేను విన్నాను. ఇది జీవితంలో ఒక్కరోజు కూడా ప్రశాంతంగా బతకలేదు. నీ బ్రతుకును నేను సర్వనాశనం చేసేశాను. నీ బ్రతుకును నేను సర్వనాశనం చేసేశాను. నీ బ్రతుకును నేను సర్వనాశనం చేసేశాను. ఈ మంత్రాలన్నీ అఘోర విద్య నేర్చుకున్నవారు వాడుతూ ఉంటారు. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? మీకు చేతబడి మీద నమ్మకం ఉందా? చేతబడి అంటే? చేతబడి అంటే బ్లాక్ మ్యాజిక్.